యాంగిల్స్ లో క్వశ్చన్, ఈ ఫిఫ్త్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈస్ 10 degrees. Calculate the values of both angles. Both angles calculate చేయమన్నాడు. Calculate the values of both angles అన్నాడు. ఫస్ట్ రెండు యాంగిల్స్ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అంటే తేడా. డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మనం కాంప్లిమెంటరీ అంటే 90 degrees కాబట్టి 90 degrees కింద లైన్ తీసుకుంటాం. డిఫరెన్స్ అంటే ఒకటి x అయితే ఇంకొకటి x + 10 అవుద్దని అర్థం. అంటే ఇది x అయితే ఇది x + 10. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనం చేయగలిగితే ఫాస్ట్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ 90 degrees అవ్వాలి కాబట్టి ఒకటి 50 కింద ఒకటి 40 కింద అనుకుంటే వెంటనే వాటి డిఫరెన్స్ 10 అవుతుంది అని మనకి స్ట్రైక్ అయితే వెల్ అండ్ గుడ్. 40 degrees + 50 degrees అనేది మనం పెట్టేయచ్చు. ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోయినా మనం ఇలా చేయొచ్చు. ఒకటి x ఒకటి x + 10 అనుకుంటే ముందు ఈ రెండు 90 అవుతాయి కాబట్టి ఈ 90లోంచి 10 తీసేద్దాం. ఆన్సర్ 40 50. ఒకవేళ మనకి అది తెలియకపోతే అర్థం కాకపోతే ఇలా చేయాలి. 90లోంచి 10 తీసేస్తే 80 వస్తుంది. ఈ 80ని 2 parts చేయాలి. అంటే 2తో డివైడ్ చేయాలి. 80ని 2తో డివైడ్ చేస్తే 4 2s are 8. సో 40 times అన్నమాట. 4 2s are 40 times 40 degrees. 40 degrees అంటే x 40, అప్పుడు x + 10 50 degrees అని వస్తుంది. ఓకే, డిఫరెన్స్ అంటే తేడా బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫరెన్స్ 10 degrees. సో అవి 50 40 అవుతాయి. అలా స్ట్రైక్ అవునప్పుడు మనం 90లోంచి 10 తీసేస్తాం, 80 వస్తుంది. 80ని 2తో డివైడ్ చేస్తాం ఎందుకంటే రెండు xలు ఉన్నాయి కాబట్టి. సో 80ని కనుక 2తో డివైడ్ చేస్తే 40 degrees ఆన్సర్ వస్తుంది. అంటే x వాల్యూ 40, ఇంకొక x వాల్యూ 40 + 10 50 degrees. ఇంకో యాంగిల్ వాల్యూ 40 + 10. ఇది యాంగిల్ ఒక x, ఇంకొకటి 40 + 10 50 degrees. నెక్స్ట్ సిక్స్త్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈస్ 20 degrees. ఫైండ్ వన్ యాంగిల్. డిఫరెన్స్ అంటే తేడా బిట్వీన్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మనం లైన్ గీసుకుంటాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే లైన్ గీసుకుంటాం. సో ఒక యాంగిల్ డిఫరెన్స్ అంటే ఈ యాంగిల్ కన్నా ఈ యాంగిల్ 20 degrees ఎక్కువ అంట. సో ఇది x అయితే ఇది x + 20 degrees అవుతుంది అని. మనం కూడా అంతే 180 degrees కదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే. ఇప్పుడు ఇవి ఇలా సపరేట్ చేయగలిగేవి 100 + 80. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి 20 వస్తుంది. సో ఇది స్ట్రైక్ అయితే గుడ్, మ్యాక్సిమం అండర్స్టాండ్ చేసుకొని ఇది బై హార్ట్ చేసేసుకోండి. 100కి 80కి డిఫరెన్స్ 20 ఉంటుంది. సో ఇది 80, ఇది 100 ఈ యాంగిల్. సో ఇప్పుడు మనం వన్ యాంగిల్ అడుగుతున్నాడు, ఇక్కడ 80 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇలా స్ట్రైక్ అవ్వకపోతే ఎట్లా చేయాలి? సో ఇప్పుడు చూడండి 180లోంచి మనం ఫస్ట్ 20ని సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే 8 2 తీస్తే 6 1 16 160 degrees. 160 degreesని 2తో డివైడ్ చేస్తాం బికాస్ అక్కడ రెండు xలు ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేస్తాం. 2 8s are 16, 0 ఉంది కాబట్టి 80 degrees. సో 80 degrees x వాల్యూ 80 degrees అండ్ ఇది 80 + 20 100 degrees. ఇది 80 + 20 100 degrees అలాగైనా వస్తుంది. సో x వాల్యూ C is 80 degrees. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ 5 times of it. కాంప్లిమెంటరీ యాంగిల్ అనగానే మనకి రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ డ్రా చేసుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్, ఇది ఒక యాంగిల్, దానికి ఇది ఒక కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ 5 times. ఇది
ఇది ఒక యాంగిల్ అయితే ఇదెంత అంట 5 టైమ్స్, దానికి 5 టైమ్స్ అంట ఆఫ్ ఇట్. సో మనల్ని అడిగేది ఈ యాంగిల్ అడుగుతున్నాడు, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్. ఇది అర్థం చేసుకుంటూ చదవండి, అప్పుడు మనకి ఏది అడుగుతున్నాడు, 5x అడుగుతున్నాడా ఎక్స్ అడుగుతున్నాడా ఐడియా వస్తుంది. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 5 టైమ్స్. సో దీనికి ఇది కాంప్లిమెంటరీ యాంగిల్, ఇది 5 టైమ్స్. సో మనల్ని అడిగేది ఆఫ్ ఇట్ అన్నాడు కాబట్టి మనల్ని అడిగింది ఎక్స్, 5x కాదు ఎక్స్. ఓకే, ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో మనం ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి ఈజీగా కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ని దేంతో డివైడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ 5x ఉంది, మొత్తం 6x ఉంది కాబట్టి 6తో డివైడ్ చేద్దాం. 6తో డివైడ్ చేస్తే 6 పార్ట్స్ అవుద్ది, అందులో ఇది ఒక పార్ట్, మిగతా 5 పార్ట్స్ ఇది అని అర్థం. సో 6తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 1s are 6, ఇక్కడ 9 నుంచి 6 తీస్తే 3 మిగులుద్ది, 30. 30 ఎన్నిసార్లు 5 టైమ్స్. సో 15 డిగ్రీస్, ఎక్స్ వాల్యూ ఈజ్ 15 డిగ్రీస్. మన అడిగింది ఎక్స్ వాల్యూ కాబట్టి B15 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8th one. Find the angle which is equal to its complementary angle. ఒక యాంగిల్ అడుగుతున్నాడు, దాని కాంప్లిమెంటరీ యాంగిల్ తో ఈక్వల్ అంట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమనుకున్నాం, 2 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ రావాలి. అంటే ఇది ఎంతో ఇది కూడా అంతే, ఈక్వల్ ఈక్వల్ అంట. అంటే 90ని ఈక్వల్ చేయాలి అంటే అవి ఖచ్చితంగా ఒక్కొక్కటి 45 డిగ్రీస్ ఉండాలి. సో ఇది ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్. ఈక్వల్ అంటే 2 ఈక్వల్, అంటే 90ని హాఫ్ చేసేస్తే 9 ఎన్నిసార్లు పోతుంది, 4 2s are 8. ఇక్కడ 8లో ఒకటి మినిమల్ 10. 10 ఎన్నిసార్లు 5, 2 5s are 10. సో 45 డిగ్రీస్ డివిజన్, లేకపోతే ఇలాగైనా డివిజన్ చేసుకోండి 2. మీకు మ్యాక్సిమం ఇలా స్ట్రైక్ అయిపోవాలి. 90 అంటే ఈక్వల్ అంటే ఒక్కొక్కటి 45 అని అర్థం. ఆన్సర్ బి 45 ఈజ్ రైట్ ఆన్సర్. లేకపోతే మీకు రాకపోతే 90తో డివైడ్ చేయండి, చేస్తే 4 times 8 1 remainder 0, 5 times 45 degrees. So our answer is 45 degrees. Find the angle which is equal to its complementary angle. Okay, మీరు చేయక ముందు ఒకసారి పాజ్ చేసుకోండి, క్వశ్చన్ చదివి ఆ చేయగలిగేస్తే దాన్ని స్కిప్ చేసేసుకోండి, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ 9th one. Find the angle which is equal to its supplementary angle. ఇందాక ఈక్వల్ టు కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు, ఈసారి సప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. అంటే 180ని మనం హాఫ్ చేయాలన్నమాట. ని హాఫ్ చేయాలి అంటే ఇలా ఉన్న యాంగిల్ కరెక్ట్గా హాఫ్. మనకి ఇలా బొమ్మ గీస్తే అర్థమైపోతుంది ఇది 90 అని ఈజీగా. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒక్కొక్క యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, దీన్ని హాఫ్ చేసినా అంతే, 9 టైమ్స్ పోతుంది 90 డిగ్రీస్. ఓకే, మామూలు డివిజన్ అయినా చేసుకోండి. సో ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఫైండ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇందులో ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. సో మనకి ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, 2 ఎక్స్లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకా ఎంతో కలుపుతున్నారు, ఈ ఎక్స్కి 15 కలిపితే 45 ప్లస్ ఈ ఎక్స్కి 30 కలుపుతుంటే ఇదొక యాంగిల్. ఈ అన్ని యాంగిల్స్ కలిపితే ఖచ్చితంగా 180 డిగ్రీస్ ఉంటాయని మనకి ఈ పిక్చర్ని చూసి అర్థం కావాలి. ఎందుకని, ఇది ఒక లీనియర్ పేర్, సప్లిమెంటరీ, ఇవన్నీ కలిపి ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి సో వీటికి సమ్ చేస్తే ఖచ్చితంగా 180 డిగ్రీస్ వస్తాయి. సో మనం 180లోంచి ఫస్ట్ 45 తీసేద్దాం, ఈ యాంగిల్ తీసేద్దాం, 45 తీసేద్దాం. 45 తీసేస్తే 0లోంచి 5 తీయలేం కాబట్టి 10, 10లోంచి 5 తీస్తే 5, 7లోంచి 4 తీస్తే 3, 135 డిగ్రీస్ వచ్చింది. అంటే ఈ యాంగిల్ కలిపితే 135 డిగ్రీస్. ఇప్పుడు ఇందులో 15 ఉంది,
ఇంకా 30 ఉంది. ఈ రెండు కలిపితే మళ్ళీ 45 అయినాయి. సో ఈసారి ఆటలు కూడా తీసేద్దాం. 135లో నుంచి మళ్ళీ 45 తీసేయాలి. ఎందుకని ఇక్కడ 30, ఇక్కడ ఒక 15, మొత్తం 45. మళ్ళీ 45 తీస్తే 5లోంచి 5 తీస్తే 0, 3లోంచి 4 తీయలేం కాబట్టి 13లోంచి 4 తీస్తే 90 degrees. ఈ 90 degrees అనేవి రెండు ఎక్స్లు 90 degrees. సో మనకి ఒక ఎక్స్ అంటే 90లో హాఫ్ ఎంత అనుకున్నాం? 45 degrees. 90/2 90 4 5 45 టైమ్స్ పోతుంది కాబట్టి 45 degrees. ఎక్స్ వాల్యూ ఈస్ 45 degrees. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఇంకా చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 15, 45 ప్లస్ 30 మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది? 90 అవుతుంది. చూడండి, 15 ప్లస్ 45 60, 60 ప్లస్ 30 90, అంటే హాఫ్ ఆఫ్ ద యాంగిల్ పోయినట్టే ఇందులో. సో ఇంకా 90 ఉంది. 90 రెండు ఎక్స్లతో సమానం కాబట్టి 45. ఈ పిక్చర్ చూడగానే మనం చెప్పేయగలగాలి. ఇట్ విల్ కమ్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఇట్స్ నాట్ హార్డ్. నెక్స్ట్ లాస్ట్ 11th one. From the figure, find angle CBE. CBE ఈ యాంగిల్ ఇవ్వలేదు, కనుక్కోమంటున్నాడు. కానీ మొత్తం యాంగిల్స్ ఎంత అన్నాడు? 180 degrees అన్నాడు. మనకి ఆ పిక్చర్ బట్టి అర్థమవుతుంది 180 degrees. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ 180లోంచి ఈ 60 ప్లస్ 60ని సపరేట్ చేయాలి. 60 ప్లస్ 60 ఎంత? 60 ప్లస్ 60 120 degrees. సో 180 డిగ్రీలోంచి 120 degrees సపరేట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? 0. 8లోంచి 2 తీస్తే 6, 1లోంచి 1 తీస్తే 0. సో సపరేట్ చేస్తే మనకి 60 degrees ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. 180లోంచి 60 సపరేట్ చేస్తే 60 degrees మిగులుతుంది. అలా కాకుండా పిక్చర్ చూడగానే చెప్పాలి. 6 3s are 18. సో 60 3s are 180. సో ఇది 60, ఇది 60, ఇది 60 అన్ని ఈక్వల్ యాంగిల్స్. సో ఈ యాంగిల్ వాల్యూ ఎంత? 60 degrees. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.